హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్గా చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. ఇందులో కావాల్సిన మసాలాలని చూపిస్తా, చూద్దాం రండి. చికెన్ కడిగి వాటర్ అంతా ఆరిపోయేదాకా పక్కన పెట్టుకున్నాను. ఈ ఆనియన్స్ నూనెలో మంచిగా ఎర్రగా వచ్చేదాకా వేయించుకున్నానండి. ఈ ఆనియన్స్ వేసుకుంటున్నాను ఫస్ట్. ఇది కొత్తిమీర అండి, ఇది పుదీనా, ఇది రాయి పువ్వు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, స్టార్ పువ్వు, జీడిపప్పు. 1 స్పూను పసుపు వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్లు ఉప్పు వేస్తున్నానండి, ఎందుకంటే ఉప్పు రుచికి సరిపడినంత. 3 స్పూన్లు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. 1 కప్పు పెరుగు తీసుకున్నానండి, కప్పు పెరుగు వేస్తున్నాను. పెరుగే ఇంపార్టెంట్ వచ్చి దమ్ బిర్యానీకి. పెరుగు వేసినాక ఈ పెరుగు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. పెరిగేనండి గ్రేవీ కోసము బాగుండేది. ఇప్పుడు 1 కప్పు నూనె తీసుకుంటున్నానండి. నూనె సరిపడినంత కలుపుకున్నప్పుడు మంచిగా జిప్పు నూనె తీసుకున్నానండి. నూనె పోసాను. ఇది మొత్తము కలుపుకునేటప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి. నూనె సరిపడినంత వేసుకోవాలి. ఇది సాజీరా అండి, సాజీరా ఇంపార్టెంట్. నేను సాజీరా వేయటము చూపిస్తున్నాను. నూనె సరిపోనట్టుందండి, ఇంకాస్త నూనె వేస్తున్నాను. మంచిగా గ్రేవీగా రావాలి కలిపితే. ఈ నూనెతోటేనండి చికెన్ ముక్క ఉడకాలంటే. వాటర్ వేయం కదా, కొంచెం అంత వేస్తాం వాటరు. ఇది కొంచెం కొద్దిసేపు ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మంచిగా కలిపి పెట్టుకున్నాక నానాలండి. ఉప్పు కారం ముక్కలకి మంచిగా పట్టాలి. తక్కువ పెట్టేసుకుందాము. ఇప్పుడు దమ్ బిర్యానీకి రైస్ ప్రిపేర్ చేసుకున్నాను. రైస్ వండుతాను, చూసేద్దాం రండి. ఆయిల్ వేసుకుంటున్నానండి. బిర్యానీకి రైస్ వండుకుంటున్నాం కదా. ఆయిల్ కాగినాక పచ్చిమిర్చి, రాయి పువ్వు, బిర్యానీ ఆకులు, 5 లవంగాలు, కొంచెం చెక్క, 1 స్పూను షాజీరా. ఇది బాస్మతి రైస్ బిర్యానీ కోసము బాగుంటుంది రైసు. తోటి 4 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. 4 గ్లాసులు బియ్యానికి 6 గ్లాసులు వాటర్ పోసుకుంటానండి నేనైతే. 6 గ్లాసులు వాటరు. ఈ నూనెకి రైస్ మంచిగా ఉడుకుతుందండి. అండి వాటర్ పోస్తున్నాను. 6 గ్లాసులు అండి వాటరు. 3, 4, 5, 6. ఈ వాటర్ తోటి సగం రైస్ ఉడకాలండి. సగం రైస్ ఉడికినాక చూద్దామండి. 6 గ్లాసులు వేసేసానండి. 5 నుంచి 10 నిమిషాలు చికెన్ కలుపుకోవడం రెడీ అయింది కదండి. చికెన్ కలిపి పెట్టుకున్నాను. 5 నుంచి 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు సగం ఉడికించుకున్న రైస్ ఇందులో వేసుకుంటానండి. ముందు ఒక నిమ్మకాయ పిండుకుందామండి. ఇందులో నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ బాగుంటుందండి. చికెన్ మంచిగా గ్రేవీగా అయింది, మంచిగా మ్యాగ్నేట్ కూడా అయిందండి. మంచిగా కలిపి పెట్టుకున్నాము. మంచిగా గ్రేవీ వచ్చేసిందండి. ఇప్పుడు ఉడికించుకున్న రైస్ని ఇందులో వేసుకుందాం, చూపిస్తానండి. ఇందాక వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని వేసాను ఇందాక చికెన్లో. ఇప్పుడు కొన్ని పైన వేస్తున్నానండి. బాగుంటుంది ఆనియన్స్ మధ్యలో కలుపుకుంటే. చికెన్లో రైస్ వేసుకున్నాం కదండి, సగం ఉడికిన రైస్ ఇది. ఇప్పుడు దీనిలో కాస్త నెయ్యి వేస్తున్నానండి పైన లైట్గా. కొంచెం నెయ్యి వేస్తే మంచిగా అనిపిస్తుందండి, ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది. 5 నుంచి ఒక 15 నిమిషాలు ఉడికించుకుందామండి రైసు. ఉడికించుకున్నాక చూసేద్దాం రండి. ఉడికిందండి బిర్యానీ, మంచిగా పొడి పొడిగా వచ్చేసింది. బాగుందండి. ఆయిల్ ఎక్కువ వేసాము, నెయ్యి వేసాం కదా, మంచిగా ఉందండి. చూపిస్తానండి, చూడండి. బిర్యానీ ఉడికింది, తింటున్నానండి. ముక్క కూడా చాలా మంచిగా ఉడికింది, చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.